So, Swati. వీరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. Vote of thanks by Swati. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జస్టిస్ భవానీ ప్రసాద్ గారికి, అలాగే
రామ్నాథ్ గారికి, గజల్ శ్రీనివాస్ గారికి, శ్రీనివాస్ ప్రసాద్ గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే మదనపల్లి శాసనసభ్యులు మా అన్న పాషా గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ పుస్తకం చంద్రబాబు గారు XO 5 భాషల్లో రాశారు. 5 భాషల్లో అనువాదం చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మనీలో. ఈరోజు హిందీ వర్షన్ అనువదించిన ఈ పుస్తకాన్ని ఈరోజు మన జస్టిస్ భవానీ ప్రసాద్ గారు ఆవిష్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మనసులో ఉన్న ఆలోచనల్ని బుక్ రూపేణ ఈరోజు రామ్నాథ్ గారు చెప్పడం, అలాగే శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాయడం, అలాగే శ్రీకాంత్ గారు ప్రింట్ చేయడం, అలాగే ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి జస్టిస్ భవానీ ప్రసాద్ గారు రావడం, అలాగే గజల్ శ్రీనివాస్ గారు కోఆపరేట్ చేయడం, కాటగడ్డ ప్రసన్నక్క రావడం ఈరోజు చాలా ఆనందం. నా తమ్ముడు షాజహాన్ బాషా గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఈ డయాస్ మీద మీ ఇద్దరం ఇలా ఆనందంగా కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా చారిత్రాత్మకం. చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ నాయకుడే కాదు, తన తెలుగు జాతి వెలుగుని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేసిన గొప్ప దార్శనికుడు. ఆయన ఆలోచనలు అనంతరం, వాటి కొలమానం లేదు. ఎంతోమంది కాలజ్ఞానాల గురించి మన చరిత్రలో చదువుకున్నాం. అయితే నేటి తరానికి చంద్రబాబు గారి కాలజ్ఞాని అని చెప్పవచ్చు. చంద్రబాబు గారి గురించి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం. చంద్రబాబు గారి ఆలోచనలో కొంత భాగాన్ని ఈ పుస్తకం ద్వారా మన ముందుకు తీసుకురావడంలో అభినందనీయం. హిందీ అనువాదమైన చంద్రబాబు XO పుస్తకాన్ని మన సాక్షాత్ ఒక న్యాయదేవత చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నాం. జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారి న్యాయాన్ని ప్రతిరూపం. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను పెంచుతున్న ఎంతోమంది న్యాయమూర్తుల్లో జస్టిస్ భవానీ ప్రసాద్ గారిని మన ముందు ప్రస్తావించుకోవాలి. 1972లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి భవానీ ప్రసాద్ గారు అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. వారి హయాంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన తీర్పులు ఇచ్చారు. వారిలో నిజాయితీ, నిబద్ధత గుర్తించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారి సేవలను పదవీ విరమణ తర్వాత అనంతరం వినియోగించుకునే ఉద్దేశంతో వారి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి APERC చైర్మన్గా నియమించారు. ఆ పదవిలో 5 ఏళ్ల పాటు సమర్థవంతంగా పనిచేసిన అనంతరం జస్టిస్ భవానీ ప్రసాద్ గారు 2 తెలుగు రాష్ట్రాలలో వివిధ హోదాలలో ఇప్పటికే సేవలు అందిస్తూనే ఉన్నారు. వారి చేతుల మీదుగా చంద్రబాబు గారు రాసిన పుస్తకం ఆవిష్కరణ జరుపుకోవడం ఎంతో సముచితంగా ఉన్నది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఇచ్చేసిన ప్రముఖులందరికీ నా శుభాకాంక్షలు. ఈ పుస్తకాన్ని తమ అమృత హస్తాలతో ఈరోజు మనందరం ఇక్కడ కలవడానికి కారణభూతులైనటువంటి ఈ పుస్తక రచయిత శ్రీ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారికి, ఈ పుస్తక రచనకు ప్రేరణ అయినటువంటి పెద్దలు శ్రీ వెలమాటి రామ్నాథ్ గారికి, ప్రజాసేవా రంగంలో అత్యంత అనుభవజ్ఞురాలైనటువంటి కాటగడ్డ ప్రసూన్ గారికి, మదనపల్లి ప్రజాప్రతినిధులు షాజహాన్ బాషా గారికి, నా తమ్ముడు, మాది ఒకటే ఊరు, మార్చనాలి మీరు తినాలి అన్నట్టుగా ఒకే ఊరు, ఒకే కళాశాల,
ఒకే మనస్తత్వం. కళాకారుల్లో తనకంటూ తెలుగు జాతిలో ఒక స్థానాన్ని సంపాదించినటువంటి తమ్ముడు శ్రీనివాస్ గారికి, ఈ పుస్తక ప్రచురణ చేసి మనందరికీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి విక్కినేని శ్రీకాంత్ గారికి, ఈ సమావేశానికి ఆది అంతము అంతా తానే నడిపిస్తున్నటువంటి భవనం షకీలారెడ్డి గారికి, సభా స్థలిలో ఆశీనులైన సోదర సోదరీమణులందరికీ నమస్కరిస్తూ, మాకు అంటే మేము చేసినటువంటి ఉద్యోగానికి లేదా మా శాఖకు రాజకీయ రంగు ఏమాత్రం అంటినా అది విమర్శకు దారితీస్తుంది. కాబట్టి పెద్దలను పిలిచినప్పుడు ముందుగా అడిగిన ప్రశ్న, అమ్మా ఇందులో రాజకీయం ఏమీ లేదు కదా అని అడిగారు. పుస్తకం చదివిన తర్వాత పూర్తిగా అర్థమైంది. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం మీద ఏ రకమైన వ్యాఖ్యానం కానీ, ఆయన రాజకీయాలను ఏ కోణం నుంచి స్పృశిస్తూ కానీ ఈ పుస్తకంలో ఏమీ లేదు. ఈ పుస్తకంలో వారి ఆలోచనలు ఎంతటి వైవిధ్యభరితమైనటువంటి ఆలోచనలు ఆయనలో ఉన్నాయో, జల రవాణా దగ్గర నుండి వరి పంటను పండించడం వరకు ప్రపంచ అన్ని విషయాల మీద కూడా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారి విషయం ఆయనతో అన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత ఈరోజు నాకు పూర్తిగా బోధపడింది. అసలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు, అదే సమయంలో కొద్ది కాలం ముందే ఆనాటి న్యాయశాఖ కార్యదర్శి పదవి విరమణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాన్ని మాకు ఒక జిల్లా న్యాయమూర్తిని న్యాయశాఖ కార్యదర్శిగా పంపించడం అడగడం, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గారు నా పేరును న్యాయశాఖ కార్యదర్శిగా నియామకానికి సిఫారసు చేస్తూ పంపడం, బాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అది పెండింగ్గా వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ నియామకం జరగడం, 5.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో న్యాయశాఖ కార్యదర్శిగా నేను పనిచేయడం కూడా జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి అన్ని కోణాలు కూడా ఆ 5.5 సంవత్సరాల్లో నేను చాలా దగ్గరగా చూశానని మీ అందరికీ చెప్పక తప్పదు. ఎంతసేపు ఒక తాపత్రయం మట్టిగా ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించేది. తెలుగు జాతికి నేను ఇది చేశాను, తెలుగు నేలకు నేను ఇది చేశాను, ఇది చంద్రబాబు నాయుడు ఇది సాధించాడు, చంద్రబాబు నాయుడు ఈ రకంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడ్డాడు అనిపించుకోవాలనేటువంటి ఆ తపన ఆ మనిషిలో క్షణక్షణం కనపడేది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు జరిగినటువంటి పరిణామాల యొక్క ఆ నీడ తన మీద లేకుండా తను ప్రజల కోసం మాత్రమే బతుకుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే రాజకీయ రంగంలో అడుగుపెట్టారో ఆ ఆశయాలను నిలబెట్టడానికి మాత్రమే తను కృషి చేస్తున్నా అనేటువంటిది రుజువు చేసుకోవాలనే తపన ఆయనలో ప్రతి క్షణం నాకు కనపడేది. ఆయన వ్యవహార శైలికి మా శాఖకు సంబంధించిన ఉదాహరణలు నేను 2 చెప్పక తప్పదు. నేను న్యాయశాఖ కార్యదర్శి